దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత 7వ అధ్యాయంలో 7వ శ్లోకం అద్భుతమైనటువంటి శ్లోకం, కీలకమైనటువంటి శ్లోకం, తెలుసుకోవలసినటువంటిది. అనుసంధానం చేద్దాం ఒకసారి. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. సూత్రే ఒక దారం పైన, మణిగణా మణుల యొక్క పంక్తులు ఎట్లా పొందికగా అమరి ఉంటాయో అట్లానే మయి ఈ ప్రపంచంలో ఉండేటటువంటి సకల ప్రాణులకి సకల వస్తుజాతానికి కూడా సూత్రము వలె ఉండే నాయందు ఇదం సర్వం ప్రోతం ఈ కనిపించేవంతా కూడా అల్లబడి ఉన్నవి. ప్రోతం అంటే ఇప్పుడు మనకు ఒక బట్ట ఉందనుకోండి, ఈ బట్టలో బట్ట అనేది వేరే ఏముండదు, సూత్రాలే ఉంటాయి, దారాలే ఉంటాయి. కానీ ఈ దారాలు ఒక పద్ధతిలో కూర్చబడి ఉంటాయి. నిలువుగా కొన్ని ఉంటాయి, అడ్డంగా కొన్ని ఉంటాయి. ఈ నిలువుగా అడ్డంగా ఉండేవి ఒక పద్ధతిలో కనుక ఇవి అల్లిక జరిగితే అది వస్త్రం అంటాం. దారాల కంటే వేరే కొత్తగా బట్ట అనేది ఏదో ఉండదు ఎప్పుడు కూడా. దానికి ఏమంటాం, అల్లికకి ఓత ప్రోతములు అని అంటారు. పడుగు పేక అంటారు మన వాళ్ళు తెలుగులో అంటూ ఉంటారు. ఈ బట్టలు నేసేటటువంటి వాళ్ళు ఇలా ఇలా కొడుతూ ఇలా ఇలా అంటుంటే ఒక్కొక్క దారం ఇలా వస్తూ ఉంటుంది, ఒక్కొక్క దారం నిలువుగా ఉండేది కలుస్తూ ఉంటుంది. అవి రెండు కలిస్తే బట్టలా క్రమంగా ఆకారం దిద్దుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది. పడుగు పేక, నిలువుగా ఉండేదాన్ని ఒక పేరు, అడ్డంగా ఉండేదానికి ఒక పేరు. దానికే సంస్కృతంలో ఓత ప్రోతములు అని అంటారు అన్నమాట. ఈ ప్రపంచమంతా కూడా మయి ప్రోతం, ఇదంతా కూడా నాయందు అమరి ఉన్నది సుమా అర్జున. సూత్రే మణిగణా, ఒక దారం మీద మణులు ఎలాగైతే అమరి పొందికగా ఉంటాయో, ఇంకా అవి మళ్ళీ డిస్టర్బ్ అయిపోయేది దేని ఇష్టం వచ్చినట్టుగా అది పోవడం అనేది ఉండదు. సూత్రం మీద ఉన్నంతవరకు బయటికి తీస్తే వాటి ఇష్టం వాటి. కానీ ఈ ప్రపంచంలో ఏ జీవి కూడా తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించలేదు. నోటితోటే తిండి తినాలంటే వాడు నోటితోటే తినాలి. నేను చెవులతో తింటానండి, తినమండి ఎవరు? నేను శరీరం నీదే కదా, ఇంద్రియాలు నీ ఇష్టమే కదా, నీ చేతుల్లో ఉన్నవే కదా.
బియ్యం నీ చేతుల్లోనే ఉంది కదా, అన్నము నువ్వే ఉడికించుకున్నావు కదా, కూరలు నువ్వే చేసావు కదా, శుభ్రంగా అవి నీ ఇష్టం వచ్చినట్టుగా దీనికి ఉపయోగించాలి. కనుక నువ్వు నోటితో తినడం మానేసి చెవితోటో కళ్ళతోటో లేకపోతే ముక్కుతోటో ట్రై చేసి చూడాలి, అదే చేతులతోటో. కుదురుతుందా? ఒక్కొక్క దానికి ఒక్కొక్క నియమాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు ఆయన. దీనికి ఎవడు ఆధారమో ఆయన. నేను ఆధారం అని చెప్పుకుంటున్నాడు నేను స్పష్టంగాను. తమాషా ఏంటంటే పాపం ఈ చెప్పేవాళ్ళు మాట్లాడుకునే వాళ్ళకి పుస్తకాలు తెలియవు, గ్రంథాలు తెలియవు, ఋషులు తెలియరు, వాళ్ళు చెప్పిన మాటలు తెలియవు, కానీ అన్నీ తెలిసినట్టుగా ఉంటారు. పరాశర మహర్షి చెప్తున్నాడు. పరాశర మహర్షి ఏమి చెప్తున్నాడు ఆయన? విష్ణోస్వరూపాత్ పరతః ఉదితే ద్వే రూపే ప్రధానం పురుషశ్చ విప్రా. హే విప్రా, పరాశర మహర్షి మైత్రేయుడితో చెప్తున్నాడు. ఏమని? విష్ణోస్వరూపాత్ పరతోదితే ద్వే. పరాత్పరుడైనటువంటి విష్ణువు అనే తత్వాన్నించి రెండు బయటకు వచ్చాయి. ద్వే రూపే, రెండు రూపములు కలిగినవి బయటకు వచ్చాయి. ఏమిటవి? ప్రధానం పురుషశ్చ విప్ర. ఒకటి ప్రధానము అంటే ప్రకృతి, ఒకటి పురుష అంటే జీవ సముదాయము. ప్రకృతి అనేది ఒకటి, జీవ సముదాయం అనేది ఒకటి. ఇట్లాగా రెండు వచ్చాయి. ఆయన్ని విష్ణువులోంచి వస్తున్నాయని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు ఈ రీతుల్లో ఎవడు ఏ దేవతని విశ్వసిస్తే ఆ దేవతే మొత్తం ఈ సృష్టి అంతటినీ చేసను, ప్రళయం అంతా చేయును, దాని మీదే పెద్ద సుప్రభాతాలు, దాని మీద స్తోత్రాలు, దాని మీద బ్రహ్మాండమైన పాటలు, ఆటలు. విష్ణు స్వరూపాన్ని నుంచి వస్తున్నాయి ఇవన్నీ స్పష్టంగా మనకి పరాశర మహర్షి చెప్తున్నాడు. పరాశరుడు పరమ ప్రామాణిక ఆచార్యవర్యుడు, ఋషివర్యుడు ఆయన. ఆదిశంకర భగవత్పాదులు, రామానుజాచార్య స్వామి, మధ్వాచార్య స్వామి, ప్రామాణికులైనటువంటి ఆచార్యులు అంగీకరించినటువంటి ఋషి పరాశరుడు. అందుకోసం తస్మై నమో మునివరాయ పరాశరాయ. పరాశర మహానుభావుడికి, మహర్షికి నమః అంటూ ప్రారంభం చేస్తారు ఏదైనప్పటికీ కూడాను అన్నమాట. మరొకటో చెప్తున్నాడు ఆయన. ప్రకృతిర్యా మయాఖ్యాత. మయా ఆఖ్యాత, నేను చెప్పినటువంటి ఏ ప్రకృతి ఉందో, ఇందాక రెండు చెప్పాడు కదండి, ఒకటి ప్రధానం, రెండవది పురుషుడు అని, జీవుడు ప్రకృతి అని. అందులో ఆ ప్రకృతి అనేటటువంటిది వ్యక్త స్వరూపిణి. ఒకటి వ్యక్తము, ఒకటి అవ్యక్తముగా ఉంటుంది, ఒకటి రూపవత్తుగా ఉంటుంది, ఒకటి రూపరహితముగా ఉంటుంది. ప్రకృతిలో అన్నీ మనకు కనిపించవు కదా. ఆకాశం మనకు కనిపించదు, ఎన్నో తత్వాలు మనకు కనిపించవు, ఇంద్రియాలు మనకు కనిపించవు, మనస్సు మనకు కనిపించదు, బుద్ధి మనకు కనిపించదు. కనిపించదగిన బుద్ధి లేదు అని ఎలా అంటాం? చేత కనిపించాలని లేవు అని అనకూడదు. కనిపించే రూపాల్లో కొన్ని, కనిపించని రూపాల్లో కొన్నిటిని కూడా నేనే తయారు చేస్తా. వ్యక్త అవ్యక్త స్వరూపిణి పురుషశ్చ ఉభౌ ఏతౌ లీయేతే పరమాత్మని. ప్రళయకాలం ఏర్పడ్డప్పుడు ఈ ప్రకృతి, ఈ పురుష అనేటటువంటి రెండు తత్వాలు కూడా లీయేతే పరమాత్మని, ఇవన్నీ కూడా పరమాత్మ స్వరూపుని యందు చేరిపోతాయి. అవునండి, పరమాత్మ అంటే ఎవరు అనుకుంటున్నారు? అది మళ్ళీ ఆయన్ని అడగాలి మనం. పరమాత్మ చ సర్వేషాం. పరమాత్మ అంటే అర్థం అన్నింటికీ లోపలుండి ఆధారమైన వాడు అని అర్థం అండి. ఆత్మ అంటే వ్యాపించేది అని అర్థం. పరమాత్మ అంటే దానికంటే మించి ఇక లోపల వ్యాపించగలిగినది
లేదు. అది దాని పేరు పరమ ఆత్మ, పరమాత్మ. ఆయన పేరు ఏమిటంటే నారాయణుడు. ఆయనలోంచి వచ్చినటువంటి అనేక అవతారాలు, ఒక అవతారం కృష్ణ అవతారం. ఆయన చెప్తున్నాడు. ఆయన ఇప్పుడు ఇక్కడ మహర్షి పరాశరుడు చెప్తున్నాడు. ఆయన పురుషశ్చాపి ఉభౌ ఏతౌ లీయేతే పరమాత్మని. ఇవి రెండు ఆ పరమాత్మ యందు చేరతాయి. పరమాత్మ అంటే ఎవడనుకుంటున్నావు? పరమాత్మ చ సర్వేషాం ఆధార. ఆత్మ అంటేనే అది అర్థం కదండి. అది అంతఃప్రవిష్ట శాస్త. ఇది ఆత్మ అంటాం. లోపల ప్రవేశించి ఉండి శాసించేది, ఆధారమై శాసించేదేదో దాని పేరు ఆత్మ అని అంటాం మనం. సో పరమాత్మ అంటే దానికి కూడా, ఆత్మకి కూడా లోపల ఉండి ప్రవేశించి శాసించగలిగినది అని అర్థం కదా. సో అలాగ తను ఆధారమై ఉంటుంది అన్నింటికీ. పురుష పరమాత్మ చ సర్వేషాం ఆధార పరమేశ్వర. కేవలం ఆధారమై ఉండడమే కాదు, పరమ ఈశ్వర. అదేనండి మేము చెప్పేది. వాడు పరమేశ్వర శబ్దానికి అర్థమేంటాయా? ఈశ్వర అంటే అర్థమేమి? ఈస్ అంటే శాసించుట అని అర్థం. శాసించుట, ఆ లోపల ప్రవేశించి ఉండడమే శాసించడం కోసం. అంతఃప్రవిష్ట శాస్తాజనానాం. లోపల ప్రవేశించి ఉండేది ఆ జీవులందరినీ కూడా శాసించడం కోసం. ఇది మనకు వేదం చెప్తోంది. అంచేత లోపల ప్రవేశమే శాసించడం కోసం కనుక ఆ లోపల శాసించేటటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు కొందరు ఉండొచ్చు. ఇప్పుడు ఎక్కడైనా ఒక మిషన్లో కూర్చుని మనం ఆ మిషన్ని శాసిస్తూ ఉండొచ్చు. ఈ ఆత్మ అనేది మన ఈ శరీరంలో కూర్చుని శరీరాన్ని శాసిస్తూ ఉండొచ్చు. కానీ ఆ ఆత్మకి కూడా లోపలుండి దాన్ని కూడా శాసించేటటువంటి వాడెవడో ఆయన గొప్ప శాస్త. గొప్ప అందరికంటే అధికమైన శాస్త పరమ ఈశ్వర. ఈశ్వరుడు అంటే శాసించువాడు అని అర్థం అండి. పరమ అంటే ఆయన కంటే మించి శాసించగలిగిన వాళ్ళు ఎవరు లేరు. అలాంటి వాడికి పరమ ఈశ్వర అని పేరు. అంచేత ఆయన పరమేశ్వర ఆధార అంటే ఆయన లక్షణం చెప్పాం. ఆయనకన్నా పేరు ఏమైనా ఉందండి? విష్ణునామా సవేదేషు వేదాంతేషు చ గీయతే. సందేహం ఎందుకయ్యా? ఆయన విష్ణు అనేటటువంటి పేరుతోటి వేదేషు వేదముల యందు, వేదాంతేషు చ వేదతత్వ నిర్ణయం చేసేటటువంటి సారభూతమైన గ్రంథాలైన ఉపనిషత్తుల యందు గీయతే. ఆయన యొక్క ప్రభావమే కీర్తించబడుతోంది సుమా. వేదేషు వేదాంతేషు చ గీయతే. అంతటా సర్వత్ర కీర్తించబడుతోంది ఆయనకు ఉండేటువంటి ప్రభావము. పరాశర మహర్షి చెప్పిన మాట అండి. మనెవరో మాట్లాడుకునే మాటలు కావు, మన సొంతం కాదు ఇవి. అందుచేత నాకంటే పరతరుడు మరొకడు లేడు. మత్తః పరతరం నాన్యత్కించిదస్తి. నాకంటే వేరే తత్వం ఏదో మరొకటి కించిత్ నాస్తి, ఏది కూడా లేనే లేదు. ధనంజయ అర్జునుడిని సంబోధిస్తున్నాడు శ్రీకృష్ణుడు. ఎలా ఉన్నాయో చెప్పాడు. మయి సర్వమిదం ప్రోతం. ఇదంతా కూడా నా యందు సూత్రే మణిగణ ఇవ. ఒక సూత్రమునందు, ఒక దారమునందు మణులన్నీ కూడా ఇమిడి ఉన్నట్టుగా, అమరి ఉన్నట్టుగా, క్రమ పద్ధతిలో ఉన్నట్టుగా ఇవన్నీ కూడా నా యందు ఆధారపడి ఉన్నాయి అనేది స్పష్టం చేశాడు అర్జునుడికి శ్రీకృష్ణుడు. ఆశ్చర్యం వేసింది. అన్నిటికీ నువ్వే ఉన్నావా లోపల? అందరికీ నువ్వే ఉన్నావా అంటే ఉన్నాను నేనే.
ఎలా ఉన్నావో చెప్పవాయా. ఇప్పుడు ఎందులోంచి ఇవి బయటకు వస్తున్నాయో, ఎందులో ఇవన్నీ వెళ్ళి చేరిపోతున్నాయో దానికి కారణము అని అంటాం. మనం గతంలో చెప్పుకున్నాం. కారణము యోని, ఏతద్యోనిని భూతాని సర్వాణి అని చెప్పాం కదండి. అందులోంచే వస్తున్నాయి, అందులోనే చేరుతున్నాయని మనకి లోకంలో కనిపించదు. ఇప్పుడు గింజలోంచి చెట్టు వస్తుంది, మళ్ళీ చెట్టు అంతా వెళ్ళి గింజలో చేరుతుందా? చేరదు. ఇది లోకంలో ఉండే ఒక ప్రకృతిలో ఉండే ఒక చిన్న విశేషం. అందులోంచి రావడం మాత్రం గొప్ప, కానీ మళ్ళీ అందులోకి వెళ్ళి చేరదు. కానీ గింజల్లోనే ఉంటుంది. ఏ గింజల్లో ఉంటుంది? దానిలోంచి మళ్ళీ కొన్ని గింజలు బయటకు వస్తాయి. ఆ గింజల్లో మళ్ళీ చెట్టు. ఒక గింజలోంచి కొన్ని వేల గింజలు వస్తాయి కదండి. ప్రతి గింజలోనూ మళ్ళీ ఇంత శక్తిని అది నింపెట్టేవి. ఈ చెట్టు అంతటిని మళ్ళీ తనలో అబ్జర్వ్ చేసుకోదు. ప్రకృతికి ఆ రకమైనటువంటి శక్తి లేదు. ప్రకృతికి కాదు, ప్రాణికోటికి కూడా. ప్రాణికోటిలోంచి కూడా వచ్చి జరిగేటువంటి జీవోత్పత్తి విధానం బట్టి మనం చూసినట్లయితే లోపల నుంచి పైకి తేవడం చేతనం తల్లికి పిల్లవాడిని, కానీ మళ్ళీ లోపల వేసుకోవడం చేత కాదు. మళ్ళీ అది కుదరదు మళ్ళీ. అది కనుక ప్రకృతిలో ఉండేటువంటి ద్రవ్యాలకి కారణం అవ్వడంలో ఉత్పత్తికి కారణమవుతాయి తప్ప మళ్ళీ లయానికి కారణాలు కావు. కానీ పరమాత్మ విషయంలో ఆ లోపమే లేదు. తనలోంచి వస్తాయి, తనలోనే చేర్చుకుంటాడు మళ్ళీని. ఇది మనకి వేదాలే స్పష్టంగా చెప్తున్నాయి. వేదాలు చెప్తున్నాయి మనకి ఈ మాట, ఉపనిషత్తులు చెప్తున్నాయి మనకి ఈ పాట. ఏమని చెప్తున్నాయి ఉపనిషత్తులు ఈ విషయాన్ని గురించి అనేది మనకి తెలియాలి అని అంటే, ఇప్పుడు ఇవన్నీ మన భూమి అంటాం కదా, ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక కాలం వస్తే భూమిలో చేరిపోతాయి. ప్రళయాల్లో రకరకాలని చెప్తాం కదా. నిత్య ప్రళయం, నైమిత్తిక ప్రళయం, అవాంతర ప్రళయం, మహాప్రళయం, రకరకాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు వాటి జోలికి మనం వెళ్ళదు. కానీ ఒకటి మాత్రం మనం తెలుసుకుందాం. రోజు కొందరు పుడుతుంటారు, రోజు కొందరు పోతుంటారు కదండి. నిత్య ప్రళయం. ఈ పోవడం అంటే ఎక్కడికి పోతారు? అలా శరీరం ఆకాశంలోకి లేచి అలా ఎక్కడికైనా వెళ్ళిపోతున్నాయి కాదు కదా. శరీరం ఇక్కడే పడి ఉంటుంది. ప్రకృతిలో ఉండేటటువంటి పదార్థాల చేత తయారైనటువంటి శరీరం తిరిగి మళ్ళీ ఆ ప్రకృతి మూల ద్రవ్యాలు ఉండేటటువంటి భూమిలోకే చేరిపోవాలి. దానికి కొంతమంది పాతి పెట్టచ్చు, కొంతమంది దహనం చేయొచ్చు, కొంతమంది ఇంకొక రకంగా చేయొచ్చు. ఏది చేసినప్పటికీ కూడా మళ్ళీ ప్రకృతిలోకే వెళ్ళాలి. ప్రకృతి నుంచి బయటకు ఎక్కడికి పంపిస్తే మళ్ళీ కిందకే వచ్చేస్తుందండి. ఎందుకంటే మిగతా వాటికి ఈ పదార్థాలు మనకి పనికిరావు అని తెలుసు. మనకి వీటి మీద ఆశ తప్ప వాటికి ఆశ లేదు. అందుకోసమని అవయవదానాలు చేయించడానికి ప్రోత్సహించే వాళ్ళు అంటుంటారు, ఏమర్రా ఈ అవయవాలు మీతో పట్టుకుపోతామని అనుకుంటుంటారేమో. అలా పోలేరు మీరు ఒకవేళ పట్టుకుని వెళ్ళి ఆ లోకానికి వెళ్ళి అక్కడ వాళ్ళు మాకు పనికి రావని బయట పారేస్తారు వాళ్ళు. అంచేత వాటిని అక్కడెక్కడికో తీసుకెళ్ళి ప్రయత్నం చేయకుండా ఇక్కడ ఉండగా మనం పోయే లోపల ఇవి నేను ఎవరికైనా దానం ఇస్తున్నాను చెప్పక రాసి ఇచ్చేసేయండి. కనీసం ఇంకోటి ఎవరికైనా అక్కడ ఉండేవాడికి ఉపయోగపడుతుంది, ఇక్కడ ఉండేవాడికి ఎవరికైనా ఉపయోగపడుతుంది. అమ్మో మరి నాకు నువ్వు వాడుకున్నంత వరకు నువ్వు వాడుకోవా, నీ వాడకం మానేసి ఇవ్వక్కర్లేదు ఎవరికి. నో, ఇప్పుడు కళ్ళు ఉన్నాయనుకోండి, నువ్వు వాడుకోగలిగినంత వరకు హాయిగా వాడుకో. నువ్వు ఎప్పుడైతే ఇందులోంచి బయటికి వెళ్ళిపోతావో అప్పుడు వాటితో నీకేం పని లేదు కదా, అప్పుడు దేనితోటి పని లేదు కదా. లేదండి నేను పని పెట్టుకుంటానండి మళ్ళీ వచ్చి లోపల దూరేమనుకో, అప్పుడు చుట్టూ ఎవరు ఉండరు, నీకు భయపడి పారిపోతాడు. ఎవరు పోయిన వాడు ఎవరు టక్కమని లేచి కూర్చున్నాడు అనుకోండి, మళ్ళీ ఒకసారి మళ్ళీ ఆ శరీరంలోకి వచ్చి ఎవడైనా ఉంటాడండి చుట్టుపక్కల ఎక్కడైనా, అమ్మో ఏదో అయిపోయింది, భూతమో దెయ్యమో మళ్ళీ లేచిందని మళ్ళీ అంత భయపడి పారిపోతారు. లేదా అలాంటివి జరగదు కూడా అలాగా. అంచేత ఇందులో ఉండి ఏ అవయవం నువ్వు వాడుకోగలిగిన వాడివి కాదయా. అంచేత ఇవన్నీ అలాగ వ్యర్థమైపోయేవి కనుక చక్కగా నీ వాడకం పూర్తయ్యాక ఇందులోంచి నువ్వు బయటికి వెళ్ళాక అప్పుడు ఎవరికైనా ఉపయోగపడాలని చక్కగా ఎంతమందికి దీన్ని వాడితే అంతమందిలో నువ్వు బతికి ఉంటావు. ఈ శరీరం పోయినా
జీవుడిగా నువ్వు ఇంకో చోటకి అడగకపోయినా ఈ నీవు ధరించినటువంటి శరీరంలో ఉండే కొన్ని భాగాలనే వాడైనా వాడుకోగలుగుతాడు. ఎంత ఉపకారం చేసినట్టు నువ్వు వాడికి చేయండి అని అంటుంటారు మనవాళ్ళు. ఈ శరీరంలో ఉండేటువంటి అవయవాలు ఏవి పైలోకాల్లోకి వాడవు, భూమిలో కలిసిపోతాయి. ఇవన్నీ మట్టిలో కలిసిపోతాయి. మట్టి అప్సులీయతే పృథివ్యప్సులీయతే ఆపస్తేజసి తేజ వాయో వాయురాకాశే ఆకాశ. ఈ ఆకాశం అక్కడ అవ్యక్తే అవ్యక్తం అక్షరే లీయతే. ఇవన్నీ కూడా వెనక 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 ఒక దాంట్లో ఒకటి వెళ్ళి చేరిపోతున్నాయి. మళ్ళీ ఇవన్నీ మహాప్రళయం వచ్చినప్పుడు రోజు జరిగే రోజు జరుగుతూ ఉంటాయి. అప్పుడు మనకి పెద్దగా తెలియదు. కానీ మహాప్రళయం వచ్చినప్పుడు మొత్తం ఇవన్నీ కూడా మొత్తం మట్టి, మట్టి నీటిలో, నీరు నిప్పులో, నిప్పు గాలిలో, గాలి ఆకాశంలో, ఆకాశం అవ్యక్తంలో, అవ్యక్తం అక్షరంలో. మరి అక్షరం ఏమవుతుంది? అక్షరం పరబ్రహ్మణి ఏకీభవతి. పరే దేవే ఏకీభవతి. ఆ పరతత్వం అనేది ఉంది ఒకటి, పరమాత్మ అని మనం అంటున్నామే, నారాయణుడు అని మనం అంటున్నామే, ఆయనలో ఏకీభవతి అని. ఏకీ సంస్కృతంలో ఒక అందం అది. ఇది అది ఒకటైపోతే ఏకం భవతి అన్నారు. ఒకటైపోతే, కానీ ఒకటైపోవు. వీటన్నిటిని కూడా తనలో చేర్చుకొని జాగ్రత్తగా ఎవరిది వాళ్ళకి ఒకరితో కలిసిపోకుండా, ఎవరిదెవడికి సంక్రమించకుండా, మళ్ళీ కొత్త శరీరం వాడికి వచ్చినప్పుడు వాడి బ్యాంక్ అకౌంట్ మళ్ళీ వాడికే వచ్చేట్టుగా, వాడు చేసినటువంటి మంచి చెడు పనులన్నీ వాడే అనుభవించేట్టుగా ఎవడి యొక్క ప్యాకేజ్ జాగ్రత్తగా వాడి దగ్గరే పెట్టి మొత్తం ఇదన్నిటిని ముద్ద చేసి అందులో పెట్టుకుంటాడు. కంప్యూటర్లో ఆ పేజీల్లో మీరు చేసిన మార్పులు ఆ పేజీకే పరిమితమై ఉండేట్టుగా తనతో పాటు ఇవన్నీ చేర్చి పెట్టుకుంటాడు. అంటే మొత్తం అన్నీ ఉన్నాయి, తన దగ్గర ఉన్నాయి. పరే దేవే ఏకీ. వాడైపోలేదు, వాడిలాగా అయ్యాయి. ఇదంతా వాడే అనుకునేట్టుగా అయ్యాయి. అది నీ అంటారండి. అది ఆ ప్రతియానికి ఉంది ఆ అందం. ఒకటి కాకుండా ఒకటిలాగా అయ్యాయి అని అర్థం. తిరిగి మళ్ళీ దాంట్లోంచి ఇదే క్రమంలో మళ్ళీ పైకి వస్తాయి. తనలోంచి మళ్ళీ తమస్సు వస్తుంది, తమస్సులోంచి అక్షరం వస్తుంది, అక్షరంలోంచి అవ్యక్తం, అవ్యక్తంలోంచి మళ్ళీ మహత్ వస్తుంది, మహత్తులోంచి మళ్ళీ అహంతత్వం వస్తుంది, అహంతత్వంలోంచి మిగతావన్నీ వస్తాయి. ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయోరగ్ని, అగ్నేరాప, అభ్య పృథివీ, పృథివ్యా ఓషధయ, ఓషధీభ్యో అన్నం, అన్నాత్ పురుష, సవా ఏష పురుషో అన్నరసమయ. మళ్ళీ వేదం చెప్తుంది. మళ్ళీ ఇవన్నీ క్రమంగా మట్టి వస్తుంది. మట్టిలోంచి మళ్ళీ ఔషధులు వస్తాయి. ఔషధులని తిని శరీరాలు పెరుగుతాయి. ఈ శరీరాలన్నీ కూడా ఔషధులని ఆహారంగా కలవి. ఇది వేదం చెప్తోంది. అంటే ప్రళయం ఎట్లా వెళుతుందో చెప్తోంది, మళ్ళీ సృష్టి ఎట్లా వస్తుందో చెప్తోంది. ఇవన్నీ చేరి ఉండే చోటు పరదేవత. ఆ పరదేవతే విష్ణు నామా అని స్పష్టంగా చెప్తోంది. పేర్లు చాలా ఉన్నాయి, వేదాల్లో కూడా చాలా పేర్లు వాడే. కానీ ఆ పేర్లన్నింటినీ సమన్వయం చేసినటువంటి వేద మంత్రాలు కూడా కొన్ని ఉన్నాయి. పాపం అవి చూడరు చాలామంది. ఏమిటవి? ఏష సర్వభూతాంతరాత్మా, సుబాలోపనిషత్ చెప్తోంది. అపహత పాప్మా, దివ్య, దేవ, ఏక, నారాయణ. ఆయనకి నారాయణ అని పేరు. పేర్లు మిగతా ఏవైనా పెట్టండి, బ్రహ్మ అనండి, రుద్ర అనండి, శివ అనండి, మరొకటి అనండి, ఏ పేరు పెట్టినా ఈ పేర్లన్నీ కూడా తాత్కాలికంగా ఒక్కొక్క లక్షణాన్ని చెబుతాయి. అవన్నీ కూడా మళ్ళీ వచ్చి ఒకచోట చేరే నదీనాం సాగరో గతి అని అంటుంటారు కదా, నీటి చుక్క ఏదొచ్చినా మళ్ళీ సముద్రం చేరాల్సిందే అని. అట్లాగే ఇవన్నీ కూడా కేశవం ప్రతిగచ్చతి అన్నట్టుగా అవన్నీ వచ్చే నారాయణలో చేరి ఉంటాయి. తిరిగి మళ్ళీ నారాయణలోంచే బయటకు వస్తాయి.
ఉపనిషత్తు చెప్తోంది స్పష్టంగా. అందుకోసమే స్వామి చెప్పాడు మనకి 7వ శ్లోకంలో, మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాః ఇవ మత్త పరతరం నాణ్యత్ కించిత్ అస్తి. నాకంటే మించినది మరి లేదు. అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయః. 6-7 శ్లోకాల్లో స్పష్టంగా చెప్పేస్తున్నాడండి ఆయన. మరి చదవమనాలండి అందరినీ, చెప్పేవాళ్ళందరినీ. నువ్వు అన్నిట్లోనూ ఉంటా అన్నావు కదా కృష్ణ, ఎలా ఉంటావో కొంచెం నాకు చెప్తావా? ఎలా చేస్తావో చెప్తావా? అన్నిట్లోనూ అని అంటున్నావు. ఇప్పుడు నేను చూసే లోకంలో చాలా ఉన్నాయి వస్తువులన్నీ కూడా. రుచులు వేరున్నాయి, రంగులు ఉన్నాయి, ద్రవ్యాలు వేరున్నాయి, భూతాలు వేరున్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. అవి నాకు చెప్తావా అంటే నువ్వు భూతాలకేనా లేకపోతే భూతగత ధర్మాలకు కూడా నువ్వు ఆధారమా అడిగాడు అర్జునుడు. దానికి సమాధానం చెప్తున్నాడు. 8వ శ్లోకం నుంచి శ్రీకృష్ణుడు ప్రారంభం చేసి 11వ శ్లోకం దాకా ఆ వివరాలని మనకి ఆయన ఇస్తున్నాడు. ఎలా ఇస్తున్నాడో క్రమంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.